అందరికీ శుభోదయం. ఇప్పుడు మనము తెలుగు వాక్యము నిర్మాణ క్రమం గురించి తెలుసుకుందాము. ఈ వాక్యము అనేటటువంటిది వచ్ ధాతువు నుంచి వాక్యం ఏర్పడింది. వచించున్నది వాక్యము అని అర్థం. ఏ భాషలోనైనా చాలా ముఖ్యమైన అంశం వాక్యం. తన మనోభావాల్ని, అభిప్రాయాల్ని, సిద్ధాంతాల్ని స్పష్టంగా ఇతరులకు తెలియచేయటానికి, ఇతరుల అభిప్రాయాల్ని కానీ సిద్ధాంతాలని కానీ స్పష్టంగా తను తెలుసుకోవడానికి కానీ వాక్యం బాగా ఉపయోగపడుతుంది. ప్రతి భాషకు ఒక పద్ధతి, నియమావళి, సంప్రదాయం ఒక నిర్మాణం ఉంటుంది. సంప్రదాయం కానీ నిర్మాణం కానీ ఉండటం అనేది జరుగుతుంది. దాన్ని బట్టే ఆ భాషలో వాక్య నిర్మాణం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఒక వాక్యంలో వివిధ పదాలు ఏ విధంగా పరస్పరం కలిసి వాక్యం ఏర్పడింది అని చర్చించేదే వాక్య నిర్మాణం. ప్రాచీన వ్యాకరణాలు సంపూర్ణ అర్థాన్ని ఇచ్చే వాక్యాలు అని నిర్వచించాయి. అయితే ఈ నిర్వచనం అంత సంతృప్తికరంగా లేదు. ఎందుకంటే ఒక్కోసారి ఒక పదం కూడా సంపూర్ణ అర్థాన్ని ఇస్తుంది. ఏకపద వాక్యాలు కూడా తెలుగు భాషలో చోటు చేసుకున్నాయి. వారు ఎప్పుడు వస్తారు, వారు ఎప్పుడు వస్తారు అనే ప్రశ్నకు సమాధానంగా రేపు అనేటటువంటి పదం చెప్పడం జరుగుతుంది. అంతేకాదు, ఇది వాక్యం కూడా కాబట్టి పై నిర్వచనాన్ని అసమగ్రమైనదిగా భావించవచ్చు. తెలుగు భాషలో ఒక్కోసారి ఒకే అక్షరం కూడా వాక్యంగా నిలుస్తుంది. దానికి ఉదాహరణ లే, రా, పో అనేటటువంటి అక్షరాలు. ఈ వాక్యాలు వ్యవహారంలో ఉండటాన్ని మనం గమనించుకోవచ్చు. తెలుగు వాక్య విన్యాసంలో సోదర భాషలైనటువంటి తమిళము, కన్నడము వీటితో సంబంధాన్ని ప్రదర్శిస్తూ సంస్కృతము దానితో జన్యమైనటువంటి భాషలతో భేదాన్ని చూపిస్తుంది. ఈ ప్రౌఢవ్యాకర్త వాక్యాన్ని యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి అనే పదాల సముదాయంతో నిర్వచించడం జరిగింది. ఈ యోగ్యత అనగా పదాల అర్థాలతో పరస్పర సంబంధాన్ని, అంటే పదాల యొక్క అర్థాలకు పరస్పర సంబంధంలో ఎలాంటి బాధ కలగకపోవటాన్ని యోగ్యత అని అంటారు. దీన్నే ఆంగ్లంలో వచ్చేసరికి అగ్రిమెంట్ అని అనటం అనేది కూడా జరుగుతుంది. ఉదాహరణకు చూడండి, నిప్పు చేత తడుపబడుచున్నాడు. ఇక్కడ యోగ్యత లేని వాక్యం ఇది. కారణం ఏంటి అంటే తడుపబడుచున్నాడు అని ఉపయోగించవలసింది నీరు కానీ నిప్పు అనేది కాదు. నీరు చేత తడపబడుతుంది కానీ నిప్పు చేత తడపబడటం అనేది జరగదు. కాబట్టి ఇది యోగ్యతకి చెందినటువంటి ఉదాహరణ. అలాగే ఆకాంక్ష అనేటటువంటి పదాన్ని కనుక తీసుకుంటే, ఈ ఒక పదం పలికినప్పుడు దానికి సంబంధించిన ఇతర పదార్థాలను తెలుసుకోవాలనే కోరిక ఆకాంక్ష కలిగించటము అనేది. ఇక్కడ రాముడు వచ్చాడు అని చెప్పినప్పుడు రాముడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు, దేనికోసం వచ్చాడు అనేటటువంటి కోరిక ఇక్కడ కలుగుతుంది. అలాగే సంబంధం లేని పొడి పొడి మాటలు చేర్చి మాట్లాడితే ఈ వాక్యం అది వాక్యము అని అనిపించుకోదు. ఇంకొకటి చూడండి, ఆసక్తి. ఆసక్తి అంటే పదాల చేరిక అని అర్థము. ఇక్కడ పదాలు
ఒక క్రమ ప్రకారం ఉంటే అది ఆసక్తి. అప్పుడే ఈ వాక్యం అనేది పరిపూర్ణమైనటువంటి వాక్యంగా భావించవచ్చు. ఒక పదాన్ని ఒకప్పుడు, మరో పదాన్ని మరొకప్పుడు చెప్తే ఆ పదాలకు సన్నిహిత సంబంధం అనేది ఉండదు. వాక్యంలో ఉండవలసినటువంటి పదాల క్రమం సరిగా లేకపోతే సమన్వయం అనేది కుదరటం అనేది జరగదు. ఈ రోజున మనం రాముడు అని, ఇంకో రోజున అడవికి అని, మరో రోజున వెళ్ళాడు అనేటటువంటి పదాన్ని కనుక మనం చెప్పుకుంటూ వెళ్తే ఈ వాక్యానికి అనేది ఆసక్తి అనేది ఒక ముఖ్యమైన అంశము అని మనం గ్రహించాలి. ఇది ఈ పదాల క్రమం వరుస క్రమంలో ఉండటం అనేది జరగదు. ఒక పద్ధతిలో ఉండటం అనేది ఉండదు. అది ఒకేసారి చెప్పటం అనేది జరగలేదు కాబట్టి దీన్నే మనము ఆసక్తి అని చెప్పడం అనేది జరిగింది. మొత్తం మీద తేలిన సారాంశం ఏంటి అంటే ఒక విషయాన్ని తెలియచేసే పదాల సమూహమే వాక్యము అని అర్థమవుతుంది. వాక్యార్థం సంపూర్ణ అర్థాన్ని ఇవ్వాలి అంటే పదాల చేరిక దగ్గరగా ఉండాలి. ఆధునిక భాషా శాస్త్రాల దృష్ట్యా గనక మనం వాక్యాన్ని పరిశీలిస్తే అనేకమైనటువంటి విధానాలు మనకి తెలుస్తాయి. ఈ పదాలకు నామవాచకము, విశేషణము, క్రియ మొదలైనవి ప్రయోగించినప్పుడు సంపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి వాక్యం ఏర్పడుతుంది. ఒక్కొక్క భాషలో వాక్యరీతిని ఒక్కొక్క విధంగా చెప్పటం అనేది జరుగుతుంది. అదే ద్రావిడ భాషలో వచ్చేసరికి కర్త, కర్మ, క్రియ అని చెప్పుకుంటూ వెళ్ళటం అనేది జరుగుతుంది. ఈ కర్త, కర్మ, క్రియని రాయటం అనేది ద్రావిడ భాష యొక్క లక్షణము. ప్రౌఢవ్యాకర్త వాక్యాన్ని సంపూర్ణ వాక్యము, అసంపూర్ణ వాక్యంగా చెప్పడం అనేది జరుగుతుంది. అదే చేకూరి రామారావు గారు సామాన్య వాక్యము, సంశ్లిష్ట వాక్యము, సంయుక్త వాక్యంగా చెప్పుకుంటూ వెళ్ళటం అనేది, విభజించటం అనేది జరుగుతుంది. ఈ సామాన్య వాక్యము అనేది తెలుగులో సామాన్య వాక్యాలు, క్రియారహిత వాక్యాలు, క్రియాసహిత వాక్యాలు అని రెండు రకాలు. ముందుగా మనం ఈ ప్రౌఢవ్యాకర్త బహుజనపల్లి సీతారామాచార్యులు గారు చెప్పినటువంటి రెండు వాక్యాలను గురించి తెలుసుకుందాం. సంపూర్ణ వాక్యము అంటే సమాపక క్రియలు గల వాక్యాన్ని సంపూర్ణ వాక్యము అని చెప్తాం. ఉదాహరణకి వానలు కురిశాయి. ఇందులో సంపూర్ణమైనటువంటి వాక్యం మనకి కనిపిస్తుంది. అలాగే అసంపూర్ణ వాక్యం వచ్చేసరికి వానలు కురిస్తే అనేటటువంటిది. ఇక్కడ కురిస్తే అనగానే ఏం జరుగుతుంది? పంటలు పండుతాయి. ఇక్కడ ఈ వాక్యం అనేది సంపూర్ణంగా లేదు కాబట్టి ఇది అసంపూర్ణ వాక్యంగా చెప్పటం అనేది జరుగుతుంది. ఇక మనకి వాక్యంలో ఉండేటటువంటి చేకూరి రామారావు గారు చెప్పినటువంటి సామాన్య వాక్యము. ఈ సామాన్య వాక్యము అనేటటువంటి క్రియారహిత వాక్యాలు కానీ క్రియాసహిత వాక్యాలు కానీ అని రెండు రకాలుగా చెప్పడం అనేది జరిగింది. ఈ క్రియారహిత వాక్యాలు అనేది ఒకే విషయ బోధకాలైన రెండు నామవాచకాలని ఒక చోట చేరిస్తే క్రియారహిత వాక్యాలుగా ఏర్పడటం అనేది జరుగుతుంది అని. ఇందులో ఈ వాక్యంలో మొదటి నామవాచకం ఉద్దేశాన్ని గనక తెలియచేస్తే రెండవ నామవాచకం విధేయాన్ని తెలియచేసేదిగా ఉంటుంది. మొదటి నామవాచకం సాధారణంగా సర్వనామం కానీ విశేషణం కానీ అయి ఉండటం అనేది జరుగుతుంది అని. రెండవ నామవాచకం వచ్చేసరికి సిద్ధనామము, విశేషణము. నుండి నిష్పన్నమైనటువంటి నామవాచకము అని చెప్పవచ్చు ఈ విధేయాన్ని. ఇక్కడ అతడు, రాముడు, ఆమె, సీత, అది తెల్లగుర్రము అనేటటువంటిది. ఇక్కడ ఆ కుర్రవాడు తెలివైన వాడు, ఆమె ఆ అమ్మాయి మంచిది అనేటటువంటిది తెలియచేస్తూ ఉంటుంది. విధేయనామానికి కాదు అనేటటువంటి రూపం పదం అనేది
చెప్పటం అనేది జరుగుతుంది. ఈ రూపాన్ని పురుషుల్లో అంటే ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అని చెప్తూ ఉంటాం కదా, ఆ పురుషుల్లో అనుబంధంగా చేర్చటం అనేది ద్వారా వ్యతిరేక రూపాన్ని తెలియచేయటం అనేది జరుగుతుంది. ఈ విధేయానికి ఉదాహరణ మనం ఒకటి చూసుకుందాం. వాడు మంచివాడు కాడు, మేము మంచివాళ్ళం కాము, అది మంచిది కాదు. ఇక్కడ ఉండు ధాతువుకు క్రియారూపాలను లోపించటం చేత క్రియారహిత వాక్యాలు ఏర్పడటం అనేది జరుగుతుంది. ఆమెకు 2 పిల్లలు, ఇక్కడ ఉన్నారు అనేటటువంటిది క్రియ లోపించటం జరిగింది. అలాగే ఆ గది విశాలం అని చెప్పారు, ఉంది అనేటటువంటి క్రియ ఇక్కడ లేదు. వాడికి కోపం ఎక్కువ, ఉంది అనేటటువంటి క్రియ లేదు. ఇది క్రియారహిత వాక్యాలకి ఉదాహరణ చెప్పుకోవడం. పైన చెప్పినటువంటివి క్రియాసహిత వాక్యాలు. పైవాటికి లేదు లేదు అని చేర్చటం వలన క్రియారహిత వాక్యాలు ఏర్పడటం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, భావార్థాన్ని లోపించినప్పుడు కూడా క్రియారహిత వాక్యాలు ఏర్పడటం అనేది జరుగుతుంది. రామారావుకు బీరు అలవాటు, ఇక్కడ ఏంటి, తాగటం అనేటటువంటిది చెప్పలేదు. నాకు కాఫీ అలవాటు, ఇక్కడ తాగటం అనేది లేదు. కాబట్టి ఇవి క్రియకి రహితంగా చెప్పినటువంటి వాక్యాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొన్ని చోట్ల మనకి సమాధాన రూపంలో, సంభాషణ రూపంలో మనకి క్రియా రహితవి తెలియచేసేవి వస్తాయి. ఏమిటది అనేటటువంటి ప్రశ్నకి పుస్తకాలు, అక్కడ క్రియ మనకి కనిపించదు. ఇవన్నీ కూడా మనకి క్రియారహితమైనటువంటి వాక్యాలకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక క్రియాసహిత వాక్యాలని గురించి మనం తెలుసుకుందాం. క్రియాసహిత వాక్యాలకు వచ్చేసరికి కర్తృరహిత వాక్యాలు, కర్తృ సహిత వాక్యాలు అనేటటువంటివి అని 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఈ కర్తృరహిత వాక్యము అంటే ఉంది అనేటటువంటిది ఈ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అసమాపక క్రియారూపాలు ఉండటం అనేది జరుగుతుంది. దేహ స్థితి, మనస్థితి, ఈ 2 ప్రత్యయాలు నామవాచకంలో మనకి ఈ వాక్యాల్లో ఉండటం అనేది జరుగుతుంది. ఉదాహరణకి చూడండి, ఈ దేహస్థితి మనస్థితి అనేటటువంటి దానికి, మనస్థితికి ఆమె సంతోషంగా ఉంది, వాడికి కోపంగా ఉంది, ఇది మనస్సుకి సంబంధించింది తెలియచేసేటటువంటి వాక్యం. అలాగే దేహస్థితికి వచ్చేసరికి జ్వరంగా ఉంది, వాడికి చలిగా ఉంది, ఇది శరీరానికి సంబంధించినటువంటి వాక్యంగా చెప్పుకోవచ్చు. ఈ కర్తృ సహితమైనటువంటి వాక్యాల్ని గనక మనం తీసుకుంటే ఇక్కడ అకర్మక సకర్మక, అకర్మక సకర్మక ప్రేరణ, ఈ వాక్యాలు కర్తలో ఉండటం అనేది జరుగుతుంది. ఇక్కడ అకర్మక క్రియకి వచ్చేసరికి వాడు నిద్రపోయాడు, ఎప్పుడు పోయాడు అనేటటువంటిది మనకి తెలియదు. సకర్మక క్రియ వచ్చేసరికి వాడు పరీక్ష రాశాడు, రాయటం అనేది జరిగింది, వాడు నిన్న పరీక్ష రాశాడు అనేటటువంటిది. ఇక్కడ ప్రేరణ వచ్చేసరికి ఆమె అతన్ని తన్నించింది, ఇది ఇంకొకళ్ళని ప్రేరేపించినట్లుగా తెలియచేసేటటువంటిది. ఇక్కడ మనకి ఈ 3 వాక్యాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. తెలుగు వాక్యాల్లో పదబంధాలు కానీ కర్త, కర్మ, క్రియ క్రమంలో మనకి ఉండటం అనేది జరుగుతుంది. ఇదే క్రియా విశేషణాలు కర్తృపదం తర్వాత క్రియకు పూర్వము ఉండటం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఈ క్రమం అనేది అటు ఇటు తారుమారు కూడా అవటం అనేది జరుగుతుంది. ఉదాహరణకి చూడండి, వాడు ఊరి నుంచి నిన్న వచ్చాడు, ఈ నిన్న అనేటటువంటిది ఇక్కడ వాడు, ఈ నిన్న అనేటటువంటిది
తెలియచేస్తోంది. ఈ వచ్చాడు అనేటటువంటి క్రియకి ముందు ఉన్నది. ఈ పదాన్ని కనుక మనం అటు ఇటు చెప్పుకోవటం అనేది జరుగుతుంది. వాడు ఊరు నుంచి వచ్చింది నిన్న అనేటటువంటిది. అలాగే నిన్న ఊరు నుంచి వాడు వచ్చాడు అని ఇలా ఈ పదాన్ని అటు ఇటు చేసి చెప్పుకోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. విధి ప్రశ్నాదిక భేదాలు. వాక్యాల్లో విధి, నిర్విధి, ప్రశ్న, అప్రశ్న అనేటటువంటిది కర్తృప్రధాన, కర్మప్రధాన వాక్యాలుగా రావటం అనేది, భేదాలు ఉండటం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, విధి అనగా కర్తకు ఆదేశించేటటువంటి వాక్యాలు. ఇవి ఎప్పుడు భవిష్యత్తును గురించే తెలియచేస్తూ ఉంటాయి. భవిష్యత్తుని గురించే తెలియచేసేటటువంటి వాక్యాలుగా ఇక్కడ ఈ విధిలో క్రియాధాతువు రూపంలో వాడబడుతూ ఉంటుంది. ఈ విధి వాక్యాల్లో కర్తృపదం మధ్యమ పురుషలో ఉండటం అనేది జరుగుతుంది. అంటే ఎదుటి వ్యక్తిని గురించే తెలియచేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ మధ్యమ పురుష. ఇక్కడ చూడండి, రమ్ము, పొమ్ము అనేటటువంటిది మనము గ్రాంధిక భాషలో చెప్పుకుంటూ ఉంటాము. రమ్ము, పొమ్ము, తెమ్ము అనేటటువంటిది, ఆ వస్తువుని తీసుకొని రమ్ము అనేటటువంటిది వాక్యము మనము గ్రాంధిక భాషలో వింటూ ఉంటాము. అదే మనము వ్యవహారిక భాషలో వచ్చేసరికి రా, పో, తే అనేటటువంటి విధంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈ పదాల్లో ఆదిస్వరం దీర్ఘంగా ఉంటే గనక దాన్ని ఇంకొక రూపంగా సామాన్యంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, చేయి అనేటటువంటి దాన్ని ఈ దీర్ఘాన్ని గనక తీసేసి చివర ఉన్నటువంటి హల్లుకి ద్విత్వాన్ని చేర్చి చెయ్యి, కోయి, కొయ్యి, ఇక్కడ దీర్ఘం అనేది పోయి ద్విత్వం రావటం అనేది జరుగుతుంది. ఆ పని చెయ్యి, అది ఆ వస్తువుని తీసుకువచ్చి ఇది చెయ్యి. అట్లాగే ఆ కూరగాయ కొయ్యి, కోయి అనేదాన్ని కొయ్యి, ఇలా మనం ద్విత్వాన్ని చేర్చి చెప్పుకుంటూ ఉండటం అనేది జరుగుతుంది. అలాగే ఇంకొకటి చూడండి, నిర్విధి. ఈ నిర్విధి అనేటటువంటిది ఎరుగు, చెడు, జంకు, జడియు, తగు, వచ్చు, నట్టు, వెదురు ఇట్లాంటి ఎరుగాదులకు ఈ విధిలో ప్రయోగం అనేది లేదు అని. కొన్ని నిర్విధ వాక్యాలు విధి బోధకాలుగా కూడా కావటం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీరిక బయటికి దయచేయండి అనే వాక్యం. మా ఇంటికి గృహప్రవేశానికి మీరు తప్పక రావాలి అని ఈ వాక్యాలు చెప్పటం అనేది జరుగుతుంది. ఇది నిర్విధికి సంబంధించినటువంటి ఉదాహరణలు. అలాగే ప్రశ్న, అప్రశ్న వచ్చేసరికి ఈ ప్రశ్న వాక్యాంత శబ్ద ఆపేక్షకాలు కానీ, వాక్యేతర శబ్దాపేక్షకాలు కానీ, విషయ నిర్ధారక ప్రశ్నలు కానీ, ఇందులో 3 రకాలుగా అనేటువంటి విధాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ ప్రశ్నకి సంబంధించినటువంటి దానిలో వాక్యాంత శబ్దాపేక్షకాలు వచ్చేసరికి వాక్యాంతంలో ఆ ప్రత్యయం చేర్చటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఆ అనేటటువంటిది ఈ వాక్యాంతంలో ఉంటుంది. అతడు పరీక్ష రాశాడా అనేటటువంటిది అక్కడ ఏంటి, రాశాడు, రాయలేదు అనేటటువంటిది మనకి తెలియదు, నిర్ధారణ అనేది లేదు. వాక్యాంతంలో ఆ అనేటటువంటి ప్రశ్న మనకి వస్తుంది. అలాగే వాక్యేతర శబ్దాపేక్షలో వచ్చేసరికి ఎవరు, ఎప్పుడు, ఎందుకు అనేటటువంటి శబ్దాలు ఈ ప్రశ్నలకి ఏర్పడటం అనేది జరుగుతుంది. ఉదాహరణకు చూడండి, అతడు ఎప్పుడో పరీక్ష రాశాడు అనేటటువంటిది. ఇక్కడ ఎప్పుడో అనేటటువంటిది ఇక్కడ
ఇప్పుడు రాశాడు, ఈ మారు రాశాడు అనేటటువంటిది మనకి చెప్పట్లేదు. ఎప్పుడో రాయటం అనేది జరిగిపోయింది అనేటటువంటిది వాక్యేతర శబ్దాపేక్షకి ఉదాహరణ. అలాగే విషయ నిర్ధారక ప్రశ్నలకు వచ్చేసరికి కదా, కదు అనేటటువంటి పదాలు చేరటం వల్ల ఇటువంటి వాక్యాలు ఏర్పడటం అనేది జరుగుతుంది. ప్రశ్న ద్వారా విషయాన్ని నిర్ధారణ చేసుకోవటం అనేది ఇక్కడ జరుగుతుంది అని చెప్పచ్చు. ఆ విషయం అనేది ఆయనకు ముందు తెలుసు, కానీ అది నిజమవునా కాదా అని నిర్ధారణ చేసుకోవటం. ఉదాహరణకు చూడండి, ఆయన పరీక్ష రాశాడు కదూ. ఇక్కడ ఆయన పరీక్ష రాసింది ముందుగానే తెలుసు, కానీ అది జరిగిందా లేదా అనేది నిర్ధారించుకోవడానికి ఆయనకి సందేహంగా అడగటం అనేది జరుగుతుంది. ఆయన పరీక్ష రాశాడు కదూ, అక్కడ రాశాడు కదా అని తెలియచేస్తూ చెప్పటం అనేది జరుగుతుంది. ఈ వాక్యం ద్వారా విషయ నిర్ధారణ అనేది జరుగుతుంది. ఇకపోతే కర్తృ ప్రధానమైనటువంటిది. ఇక్కడ కర్మ ప్రధానమైనటువంటి వాక్యాల్ని, కర్మ ప్రధాన వాక్యాల్ని మనం తెలుసుకుందాం. కర్మ పదాన్ని ఉద్దేశించి చేసే కర్తృపదాన్ని విధేయంలో భాగంగా ఇక్కడ ఈ వాక్యంలో చెప్పడం అనేది జరుగుతుంది. కర్మపద వాక్యాల్ని ఇక్కడ కర్మకి ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, అతను పరీక్ష రాశాడు, అకర్మణి ప్రయోగం. అతని చేత పరీక్ష రాయబడింది అనేటటువంటిది కర్మణి ప్రయోగం. ఇక్కడ సంస్కృత భాషా ప్రభావం వలన తెలుగు భాషలో కూడా ఇటువంటి కొన్ని పదాలు మనకి కనిపిస్తూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కర్మణి, కర్త, కర్మ, క్రియ అనేటటువంటి వాక్య పదాల్ని తీసుకుంటూ మనం వీటిని తెలుసుకోవడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా సామాన్య వాక్యాలకి చెందినటువంటిది. ఇక తర్వాత వీడియోలో సంశ్లిష్ట వాక్యము, సంయుక్త వాక్యము, వాటిలో ఉండేటటువంటి భేదాలు ఏంటి, రకాలు ఏంటి అనేటటువంటిది మనం తెలుసుకుందాం. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.